అగ్ని ప్రమాదాల వల్ల ఎంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాలను బారిన పడకుండా ఉండవచ్చని వరంగల్ జిల్లా అగ్నిమాపకాధికారి సతీష్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సముదాయాలు, భవనాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగితే త్వరగా మంటలను ఆర్పడానికి నీటిని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనం ఒక చిన్న అవగాహన సదస్సులు కూడా చాలా వరకు ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు అవగాహన సదస్సులు మనం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, తర్వాత కమర్షియల్ ప్లేసెస్లో, ఇండస్ట్రియల్ ప్లేసెస్లో, తర్వాత ఆటో నగర్ ఇలాంటి సముదాయాలలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆటో నగర్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అంటే, తప్పనిసరిగా ఎండాకాలంలో ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని త్వరగా జల్లార్చుకోవడానికి నీటి వసతిని మాత్రం తప్పనిసరిగా మనం ఏర్పరచుకోవాలి. ఉన్న నీటి వసతిలో ఖాళీగా ఉంచుకోకుండా దాని నిండా నీరు ఉంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ట్యాంక్స్, డ్రమ్స్ ఇవన్నీ ఖాళీగా ఉంచకుండా నీటితో నింపి ఉంచేలా చూసుకోవాలి. విద్యుత్ వినియోగం ఓవర్లోడ్ కాకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లు ఫెయిల్ అవ్వడం ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే సరైన నాణ్యత గల విద్యుత్ వైర్లను వాడాలి. లూజ్ కనెక్షన్ ఇలాంటివి ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి. వంట గ్యాస్ ద్వారా కూడా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి. గ్యాస్ వాడకం అయిపోగానే సిలిండర్ ఆఫ్ చేసుకోవాలి. పైప్ ఏమైనా లీకేజెస్, డ్యామేజ్ ఉంటే తక్షణమే ఆ పైపును మార్చుకోవాలి. కమర్షియల్ సముదాయాలలో ఓవర్లోడ్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ షాప్స్ మూసేసి వెళ్ళేటప్పుడు మెయిన్స్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. ప్రజలు ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. మనకు విద్యుత్ వాడకం కనుక ఎక్కువ ఉండేది ఉంటే దాన్ని ఓవర్లోడ్ చేయకుండా సరి అయిన నాణ్యతతో కూడినటువంటి వైరింగ్ మాత్రమే చేయించుకోవాలి. ఎక్కడైనా లూజ్ కరెంట్లు ఉంటే, లూజ్ వైరింగ్ ఉంటే దాన్ని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అజాగ్రత్తగా బీడీ తాగడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం, తాగి పడేయడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున అది తాగిన తర్వాత సరైన ప్లేస్లో ఎలాంటి ప్రమాదం జరగదని నిర్ధారించుకున్న ప్లేస్లోనే దాన్ని ఆర్పి బీడీ ముక్కను పడివేయాలి. గ్యాస్ పైపును తనిఖీ చేసుకొని ఏమైనా లోటుపాట్లు ఉన్నా, లీకేజెస్ ఉన్నా దాన్ని ఇమీడియట్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మార్చాల్సిందే, తప్పనిసరిగా మార్చాల్సిందే. ఎందుకంటే మార్చకపోతే ఆ డ్యామేజ్ అయినటువంటి పైప్ నుండి ఏదైనా గ్యాస్ లీకేజ్ అయ్యి దాని ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గ్యాస్ లీకేజ్ను అరికట్టడానికి రెగ్యులేటర్ మరియు పైపును మార్చుకోవాల్సిందిగా తెలియవస్తున్నాం. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడకం జరుగుతుంది, తర్వాత ఏసీ వాడకం జరుగుతుంది. ఇవన్నీ ఓవర్లోడ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ప్రతి ఐటము వాడి హీట్ ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున రాత్రిపూట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనం మెయిన్స్ ఆఫ్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. బ్యాటరీతో కూడినటువంటి వాహనాలు, డీజిల్, పెట్రోల్తో కూడినటువంటి వాహనాలు కూడా చాలా వరకు ప్రమాదాలకు సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి ఎండాకాలంలో వాటిని ఎండవేడికి బాగా వేడెక్కే విధంగా వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేయకుండా ఉండడం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే వాహనం వేడెక్కిన తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఆఫ్ చేసి కొద్ది దూరం పోవడంతో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చల్లటి నీడ ప్రదేశంలో ఉన్నటువంటి వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనం వాడిన వస్తువులను, కచరాను అంతా బయట రోడ్డుపై కానీ ఎక్కడైనా ఏదైనా మూల ప్రదేశాలలో వాటిని మనం గ్యాదర్ చేసి అక్కడ పడేస్తూ ఉంటాం. గార్బేజ్ అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తూ ఉంటాం. ఆ గార్బేజ్ల దగ్గర ఎవరైనా కానీ అనుకోకుండా బీడి తాగి వేయడం వల్ల కానీ, తర్వాత బహిరంగ మంటలు పెట్టడం వల్ల వాటి ద్వారా వచ్చే నిప్పుల ద్వారా కూడా ఆ బహిరంగ ప్రదేశంలో ఉన్నటువంటి కచరా మొత్తం కూడా కాలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి కాలిపోయేటువంటి వస్తువులను, వేస్ట్ అయినటువంటి వస్తువులను ఇంట్లకు దూరంగా ఉంచవలను, బయట ప్రదేశంలో దూరంగా పెట్టవలను. ఇండ్లకు దగ్గరలో ఎక్కడ కూడా ఏర్పరచుకోవద్దు. గార్బేజ్ వాటిలలో అసలే వేయకూడదు. దూరంగా ఏర్పరచుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా ఇండ్లకు వచ్చే ప్రమాదం చాలా తక్కువ.